ఇక ఉదయం నీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే మన పరిస్థితులు, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు మాత్రమే తెలుసు. మన సాటి వారికి కూడా, మన ఇంట్లో ఉన్న వారికి కూడా మన పరిస్థితి ఏంటో తెలియదు. చాలాసార్లు మనం వేదనకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిపోయినప్పుడు ఎవరితో మాట్లాడకుండా కృంగిపోయి ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఎందుకు ఇలాంటి అనారోగ్య పరిస్థితులు గుండా నేను వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకు నాకు సరైనటువంటి గృహం లేదు, ఎందుకు అందరూ నన్ను వేధిస్తున్నారు అనేటువంటి చాలా ఆలోచనలతో కృంగిపోయినటువంటి పరిస్థితులు నేనంటున్నాను ఇక్కడ ఉన్నవారందరికీ ఉన్నాయి. కొందరికీ కాదు, అందరికీ ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు. అందుకని ఈ ఉదయం దేవుని యొక్క హస్తము మన అందరినీ కూడా ఆదరించబోతూ ఉంది. ఏమండి, వాక్యం ఎప్పుడు కూడా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే మనలను సరిచేయడానికి, రెండవదిగా మనల్ని ఆదరించడానికి. చూడండి, రెండు విధాలుగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఖచ్చితంగా ప్రతిదినం కూడా ఎప్పటి వరకు అంటే యేసు ప్రభువు వారు ఈ భూమి మీద అడుగు పెట్టేంత వరకు కూడా వాక్యం ఏం చేస్తుందండి, మనల్ని సరి చేస్తుంది. ఎలా జీవించాలి, ఎలాంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి, ఒకవేళ పాపభయిష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఎలా విడిచిపెట్టాలి అనేటువంటి సరిచేసేటువంటి విధానం దేనికి ఉందయ్యా అంటే వాక్యానికి ఉంది. వాక్యానికి ఉందండి. ఒకవేళ హైందవ తత్వములో ఉన్నటువంటి వారికి ఇలాంటి ఆధిక్యత ఉండకపోవచ్చేమో, వాక్యము ద్వారా సరి చేయబడేటువంటి ఆధిక్యత వారికి ఉండకపోవచ్చేమో. కానీ మన ప్రభువు ప్రేమలేఖను రాశాడండి. ఏ లేఖను రాశాడండి? ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖనే మనం పట్టుకొని ప్రతిదినం కూడా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. ఒకటి సరి చేయబడడానికి దేవుని యొక్క వాక్యము, రెండవదిగా ఆదరించబడడానికి. మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరించేదే దేవుని యొక్క వాక్యం. ఆయన అన్నారు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను అన్నారు. ఈ రెండు సందర్భాలలో కూడా దేవుని యొక్క వాక్యము మనకు చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ వాక్యమునకు మనము ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మనము ఇవ్వాలి. దయచేసి పరిశుద్ధ లేఖనాలు 91వ కీర్తన 1వ వచనం 4వ వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. జాగ్రత్తగా ఈ యొక్క మాటలు మనం పరిశీలన చేద్దాం కొద్ది నిమిషాల పాటు. 91వ కీర్తనలో వ్రాయబడినటువంటి లేఖన సారాంశాన్ని మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు ధ్యానించాం. నేను ఎక్కువగా మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, మీరు నిరాశలో ఉండినప్పుడు, కృంగిపోయినప్పుడు, నా బ్రతుకు మారదు అని అనుకున్నప్పుడు, ఈ లోకములో మనుషులందరి వైపు కూడా మనం చూసి సహాయము కొరకు అనేక సార్లు ప్రయత్నాలు చేసినప్పుడు ఎవరో సహాయం చేయలేనప్పుడు ఈ కీర్తన చాలా మనకు ఉపయోగపడుతుందండి. ఈ కీర్తన చాలా విధాలుగా మనం బలపరుస్తుంది. ఈ కీర్తన కంటే ముందుగా వ్రాయబడినటువంటి 90వ కీర్తన సారాంశం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అయితే 90వ కీర్తన భక్తుడైనటువంటి మోషే గారి ద్వారా వ్రాయబడింది. ఈ 91వ కీర్తన వ్రాసినటువంటి గ్రంథకర్త పేరు చెప్పబడలేదు, కానీ పండితులు అంటున్నారు అదే ఉద్దేశంతో వ్రాసాడు కనుక ఒకవేళ మోషే గారు అయ్యి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ కీర్తన ఇచ్చేటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో ఆ సారాంశాన్ని మానవుడు అర్థం చేసుకుంటే, జాగ్రత్త గమనించండి, నేను క్రైస్తవుని గురించి చెప్పట్లా. చాలా ఒత్తిళ్ళ చేత ఏమండి బ్రతుకు ఎందుకు అని రేపో ఎల్లుండో చనిపోదాము, లేకపోతే ఒక గంటలో చనిపోదాము అనుకున్న వారు కూడా ఈ మాటలో చదివితే నేను అంటున్నాను వారి యొక్క నిర్ణయాలు మార్చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. వారి యొక్క నిర్ణయాలు మారిపోతాయి. ఎందుకయ్యా అంటే దేవుడు ఇచ్చేటువంటి అభయం ఎలా ఉంటుంది, ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి అభయం ఎలా ఉంటుందో తెలియకే కదా మనం కృంగిపోతున్నాం. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనకు లేకనే కదా మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాం. ఏమండి, నిన్నటి దినాన్న నేను ఒక చిన్న న్యూస్ చదివా. సోషల్ మీడియాలో ఒక వార్త ఒకరు పెట్టారు, స్టేటస్ ఏంటంటే
క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి 70% మందికి క్రీస్తు అంటే తెలియదంట. ఎవరు తెలియదండి? ఎవరు తెలియదు? ఎవరికి? క్రైస్తవులుగా పిలువబడుతున్న 70% క్రైస్తవులకు యేసు ప్రభువారంటే తెలియదంట. ఇన్ని సంఘాలు కట్టబడుతున్నాయి, ఇంతమంది దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, ఇన్ని ఆరాధనలు జరుగుతున్నాయి, కానీ క్రీస్తు అనేటువంటి పదానికి నిర్వచనం తెలియదంట. యేసు ప్రభువు అనగా వారికి ఏంటో అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళి గడిపేస్తున్నటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. ఇది వాస్తవం అంటారా కాదంటారా? వాస్తవమే. వాక్యములోనికి వెళుతున్నట్లయితే అక్కడ అంటున్నాడు 4వ వచనములో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును ఖేడమును డాలునై ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1వ వచనములో ప్రారంభ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు మహోన్నతుని చాటున నివసించేటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇచ్చేటువంటి అభయం. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఎలాంటి పరిస్థితులు గుండా నీవు ప్రయాణించినప్పటికీ, నీవు ఒకవేళ ఎడారి గుండా ప్రయాణించినా, లోయల గుండా ప్రయాణించినా, పర్వతముల మీద ప్రయాణించినప్పటికీ, దావీదు గారు అంటారు కదా, కీర్తనకారుడు, నేను పాతాళమునకు దిగిపోయినా నీ చేయి అక్కడ కూడా ఉంది, నేను ఆకాశమునకు ఎక్కిపోయినా నీవు అక్కడను కూడా ఉన్నావు. అంటే ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనలనే వెంబడిస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు అభయాన్ని ఇస్తున్నాడు. ఇలాంటి అభయాన్ని ఎవరు పొందుకుంటారయ్యా అంటే మహోన్నతుని చాటున నివసించువారు మాత్రమే. జాగ్రత్త గమనించండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటయ్యా అంటే మహోన్నతుని చాటున నివసించేవారు ఎలా ఉంటారు, వారి యొక్క జీవిత విధానం ఏంటి? ఏమండి, ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, వాగ్దానముతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ కూడా నేను జ్ఞాపకం చేయాలని అనుకోవడం లేదు, కానీ 4వ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏంటయ్యా అంటే 4వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకేం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. జాగ్రత్త గమనించండి. ఒక పర్వత ప్రాంతం మీద, ఒక కొండ మీద ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఏం జరిగిందండి? అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు శాస్త్రవేత్తలు ఆ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అని వారు పరిశీలన చేయడానికి ఆ పర్వత శ్రేణుల మీదకి వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఘోరంగా ఉంది. వారు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వారికి కనబడినటువంటి విషయం ఏంటయ్యా అంటే ఒక పక్షిరాజు కనబడుతున్నాడు. ఏం కనబడుతుందండి? ఒక పక్షిరాజు అప్పటికే కాలిపోయి చనిపోయి మృతమైనటువంటి పరిస్థితిలో ఒక పక్షిరాజు కనబడుతూ ఉంది. వారు పరిశీలన చేస్తున్నప్పుడు ఆ యొక్క మంటలన్నీ కూడా వ్యాపించి కొంత అక్కడ అపాయకరమైనటువంటి పరిస్థితి వారు గమనించి ఈ పక్షిరాజు ఇక్కడ నుండి ఈ ప్రమాదం వచ్చినప్పుడు ఎగిరిపోతే తన ప్రాణాన్ని రక్షించుకోగలదు కదా, ఎగిరిపోతే తనను తాను కాపాడుకోగలదు కదా, ఎందుకు ఈ పక్షి ఎగిరిపోలేదు అని ఆలోచనలో పడ్డారంట. జాగ్రత్తగా గమనించండి. ఈ పక్షి ఆ మంటలు వ్యాపించినప్పుడు ఏమండి, ఒకవేళ చిన్నపిల్లోడు అంటారా ఎక్కడికి వెళ్ళకపోవడానికి? పక్షిరాజు అది ఎగరగలదు. అయితే వీరు గమనిస్తున్నారు, ఆలోచనలో పడి ఎందుకు ఇది ఎగిరిపోలేదు, కారణం ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడి ఆ పక్షిని కొంత తొలగించినప్పుడు ఆ పక్షి కింద ఒక గూడు ఉంది. ఆ గూడిలో పక్షి పిల్లలు సురక్షితంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. సురక్షితంగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎలా సురక్షితంగా ఉంటారు అంటే, దేవుని యొక్క రెక్కల కింద ఎలా భద్రపరచబడతారు అంటే, ప్రభువైన యేసు ప్రభులు వారు ఈ లోకానికి పంపబడినటువంటి విధానం కూడా అదేనండి. యేసు ప్రభులు వారు తన రక్తాన్ని చిందించడానికి కారణం కూడా అదే. యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ శ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా తనను అనుగ్రహించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి.
3వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అంటే మంచి మంచి గృహాల, మంచి మంచి ఫలవృక్షాల, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్. గురజాడ గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదు మనుషులు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఎలా బలపరుస్తుందయ్యా అంటే, దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న తన పోలికలో తన స్వరూపములో చేయబడిన వారందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో ప్రేమించాడు గనుక అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని లోకానికి పంపించారు. తన యందు విశ్వాసం ఉంచువాడు ఎందుకు పంపించారు? తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా. యేసు ప్రభుల వారు తన పని నిమిత్తం ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాలు తన జీవిత విధానాన్ని కొనసాగించారు. 3.5 సంవత్సరాల పాటుగా స్వార్థ ప్రయాణములో కొనసాగి రాజ్యపు విషయాలను ప్రకటించి 33.5 సంవత్సరం ఏటనే తన యొక్క ప్రాణాన్ని సిలువలో ఆయన అప్పగించారు. కానీ సిలువ నీడలో భద్రపరచబడినటువంటి మనం జాగ్రత్తగా గమనించండి. పక్షిరాజు ఏమయ్యింది? ఆహుతి అయిపోయింది, మరణం అయిపోయింది పక్షిరాజు. కానీ పక్షిరాజు యొక్క రెక్కల నీడలో పక్షి యొక్క పిల్లలు భద్రపరచబడ్డాయి. యేసు ప్రభువారు సిలువ మీద మరణమైపోయారు, కానీ సిలువ నీడలో భద్రపరచబడినటువంటి మనం సురక్షితంగానే ఉన్నాం. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క రెక్కల నీడలో మనం భద్రపరచబడ్డాం. అక్కడ 4వ వచనములు అన్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద మాత్రమే నీకు ఆశ్రయం కలుగుతుంది. ఎవరయ్యా మనకు ఆశ్రయాన్ని ఇస్తుంది అంటే దేవుడు మాత్రమే ఆశ్రయం ఇవ్వగలడండి. నేను గడిచిన దినాల్లో జ్ఞాపకం చేశాను, పాత నిబంధన కాలాన్ని మనం గమనిస్తే ఆశ్రయ పురాలుగా కట్టబడుతున్నటువంటి కొన్ని పురాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఆశ్రయ పురాలు. సిలోహు అనేటువంటి ప్రాంతము గుండా మనం ప్రయాణం చేస్తే ఆ ఆశ్రయ పురాలను మనం చూడగలం. ఆశ్రయ పురాలు అనగా మరణమునకు తగినటువంటి పాపము ఏ వ్యక్తి అయినా ఒకవేళ చేస్తే ఆ వ్యక్తి కొంతకాలము క్షేమముగా ఉండడానికి ఆ యొక్క ఆశ్రయ పురాలను ఉపయోగించేవారు. ఎందుకు? ఆ మరణము నిరూపణ చెయ్యబడక ముందే ఆ వ్యక్తిని శిక్షించకూడదు కనుక ఆ వ్యక్తిని ఆ యొక్క ఆశ్రయ పురాల్లో భద్రపరిచేవారు. నేనంటున్నాను, ఆ ఆశ్రయ పురాలు ఎవరయ్యా అంటే సాక్షాత్తు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభులు వారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనలో మనముంటే, ఆయనతో మనముంటే, ఆయనను ఆరాధిస్తూ, ఆయన యందు నమ్మిక ఉంచుతూ, ఆయనను ఆశ్రయించగలిగితే మనం ఎలా ఉంటామంట? పక్షిరాజు తన యొక్క పిల్లలను రెక్కలతో కప్పి కాపాడునట్లుగా సురక్షితముగా భద్రపరచబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే కీర్తన 125వ కీర్తన 1వ వచనం, దేవుడు ప్రతి క్షణం కూడా మనల్ని భద్రపరుస్తూ అనేక విధాలుగా ఆయన నడిపిస్తున్నారు. 125వ కీర్తన 1వ వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండల వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. జాగ్రత్తగా గమనించాలి. ఎవరిని గురించి ఇవ్వబడిందండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారిని. యెహోవా యందు నమ్మకం కలిగి ఉన్నావా? యెహోవాను నమ్ముతున్నావా? దేవుని పట్ల విశ్వాసం ఉంచి జీవితంలో కొనసాగిపోతున్నావా? నిన్ను ఎలా చేస్తానన్నాడో తెలుసా? కదలని, నిత్యము కదలని సియోను పర్వతముల వలె, సియోను కొండల వలె చేస్తానన్నాడు. యెరూషలేం ప్రాంతాన్ని అంతటిని కూడా మనము చరిత్రాత్మకంగా ఆలోచన చేస్తే అది కొండలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం. యెరూషలేం దేశానికి వెళితే ఎటు చూసినా ఏం కనబడతాయండి? కొండలే, పర్వతాలే. అందుకని దావీదు గారు ఎప్పుడు కూడా, అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించగలవా? యెరూషలేము కూడా ఎత్తైన ప్రాంతంలో ఉందండి. యెరూషలేము ఎత్తైన ప్రాంతంలో ఉంది. దావీదు గారు గొర్రెల దొడ్డిలో ఉండి గొర్రెలను కాసుకుంటూ, ఎలాంటి కోరిక? ఇలాంటి కోరిక ఒకవేళ మనకే కలిగితే కోరికకి ఏముండాలి? హద్దు ఉండాలంట.
దావీదు గారి యొక్క విశ్వాసం ఏంటయ్యా అంటే, గొర్రెలను కాచుకుంటూ లోతైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు, లోతైనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఈ లోతైన ప్రాంతంలో ఉండి ఎప్పుడు కూడా ప్రార్థించేటువంటి విధానం ఏంటయ్యా అంటే, అక్కడ ఎత్తైనటువంటి ఒక పర్వతము ఉన్నది, అదే సియోను పర్వతము, యెరూషలేము ప్రాంతముగా పిలువబడుతున్న పర్వతము. ఆ పర్వతము మీద నన్ను ఎక్కించగలవా అని దేవుడిని అడిగేవాడంట. అయితే ఎట్టకేలకు తన యొక్క విశ్వాసము కలది దేవుడు ఆ పర్వతము మీదకు ఎక్కించిన తర్వాత ఆ యొక్క ప్రాంతమంతా కూడా, యెరూషలేము ప్రాంతమంతా కూడా ఏమైపోయిందో తెలుసండి? దావీదు నగరం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు నగరం అయిపోయింది. అప్పటి నుండి కూడా ప్రజలందరూ అంటున్నారు, అది దావీదుపురం, అది దావీదు గారు నివాసము చేసేటువంటి ప్రాంతం. ఎత్తైనటువంటి స్థితిలో మన దేవుడు ఎవరినైనా ఎక్కించగలరండి. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే, యెహోవా యందు నమ్మకం ఉంచేవారు, వారి యొక్క జీవితాలలో అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ వారు కదిలిపోరండి. వారు ఇటు అటు తిరుగులాడరు. వారు గాలికి చెదరగొట్టే పొట్టు వలె మాత్రం ఉండరు. ఎందుకయ్యా అంటే, వారు ఎవరి యందు నమ్మకం ఉంచారు? దేవుని యందు నమ్మకం ఉంచారు గనుక దేవుడు వారిని ఎలా చేశాడు అంటే, నిత్యము నిలుచు సియోను కొండల వలె చేసేసాడు. ఇంకా అంటున్నాడు దేవుడు అంట, ఆ యెరూషలేము ప్రాంతము చుట్టూ ఉన్న కొండల వలె. ఏమన్నాడండి? ఆ పర్వతాల వలె, ఆ కొండల వలె తన ప్రజలైనటువంటి వారి ఎడల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, కృప, వాత్సల్యత కూడా ఆ విధముగానే ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ, ఆ కొండల వలె నేను వారికి కావలిగా ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. వారిని సురక్షితంగా నడిపిస్తాను. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మా గృహము చుట్టూ ఏం వేయాలి? కంచె వేయాలి. ఎందుకంటే దుష్టుడు చాలా విధాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దుష్టుడు ఏ విధంగా పడగొట్టాలా, ఏ విధంగా ఈ వ్యక్తి జీవితంలో శ్రమలు తీసుకొని రావాలా. యోబు గారి విషయంలో వ్రాయబడిన మాట, నీవు అతనిని ఎన్ని విధాలుగా అయినా బాధ పెట్టచ్చు, ఒకవేళ శరీరాన్ని సహితమే నీవు రోగానికి అప్పగించవచ్చు. అపవాదితో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ అతని చుట్టూ నా కంచె ఏదైతే ఉన్నదో అది తన ప్రాణానికి ఏమాత్రం హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది దానికి ముందే అంటాడు, యోబు ఎంత విశ్వాసంతో ఉన్నాడు అంటే, నీవు అతన్ని చుట్టి ఏం వేసావు? కంచి వేసావు. ఒక్కసారి ఆ కంచి తీసి చూడు, నా ప్రతాపము చూపిస్తా. కంచి తీశాడు, ప్రతాపం చూపించలే. తొడగొట్టాడు, పనవల. మేషం తిప్పాడు, పనవల. ఎందుకయ్యా అంటే, ఇక్కడ వ్రాయబడిన మాట, మహోన్నతుని చాటున నివసించువాడు, తన రెక్కల నీడలో ఆయన భద్రపరుస్తానన్నాడు. మహోన్నతుని చాటున నివసించి ఆయన యందు నమ్మకం ఉంచితే, కదలిన సియోను పర్వతముల వలె, సియోను కొండల వలె మనము నిత్యము కూడా నిలుస్తాం. ఎలాంటి పరిస్థితులు గుండా మనము ప్రయాణించినప్పటికీ ఆయనే ఒక పర్వతము వలె మనల్ని భద్రపరుస్తాడు. ఆయన ఒక పర్వతం వలె మనకు క్షేమాన్ని ఇస్తాడు. అక్కడ అంటాడు 2వ వచనములో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన ఎవరి చుట్టూ ఉన్నాడమ్మా? మన చుట్టూ ఉన్నారు. మనం భయపడాలా? భయపడద్దు. బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, భయమును గూర్చి ఇంచుమించుగా 366 సార్లు వ్రాయబడిందంట. ఏమని తెలుసా? నీవు భయపడవద్దు. ఏం పడద్దు? భయపడవద్దు అని 366 సార్లు వ్రాయబడింది. జాగ్రత్త గమనించండి. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. లీప్ సంవత్సరం అనుకుంటే 66 రోజులు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పబడిందండి? 366 సార్లు. జాగ్రత్త గమనించండి. అంటే రోజుకు ఒక్కసారైనా దేవుడు తన వాగ్దానముతో నిన్ను బలపరుస్తున్నాడు. ఎలా బలపరుస్తున్నాడు అంటే, నీవు భయపడవద్దు.
అయ్యా సముద్రం ఉంది ముందు, ఇశ్రాయిల్ అంటున్నారు. అయ్యా ఎర్ర సముద్రం ఉంది ముందు, వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు? భయపడవద్దు. అయ్యా ఎరుకో గోడలు మా వల్ల కాదు, ఇది అసాధ్యం, దానిని ఎవరు కోల్చలేకపోయారు. దేవుడు ఏమంటున్నాడు? భయపడద్దు. జాగ్రత్తగా గమనించండి. 366 సార్లు అనగా మనము ఈ యొక్క మాటలను మన జీవితాల్లో అన్వయించుకుంటే ప్రతిరోజు కూడా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానపూర్వకంగా. ఆయన ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు నీ జీవితంలో. ఎందుకంటే నీవెవరిని ఆశ్రయించావు? దేవుణ్ణి ఆశ్రయించావు. సురక్షితంగా ఉన్నావు. ఆయన రెక్కలతో నిన్ను కప్పాడు. ఆయనే నీకు భద్రతనిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు గుండా నీవు వెళ్ళినప్పటికీ ఆయన ఆశ్చర్యకరంగా నిన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి విధానాన్ని మనము అక్కడ చూడగలం. చూడండి 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించి ఉన్నది. చూడండి, జాగ్రత్త గమనించండి. భక్తిహీనులకి ఏం కలుగుతాయంట? భక్తిహీనులకి ఏం కలుగుతాయి? అనేక వేదనలు కలుగును. భక్తిహీనుడు, భక్తిపరుడు, ఇక్కడ 2 విధాలైనటువంటి ఆలోచనలు మీ ఎదుటి పెడతాను. జాగ్రత్త గమనించండి. ఈ భక్తిహీనులు సంఘానికి సంబంధించిన వారా? సంఘము వెలుపట ఉన్నవారా? జాగ్రత్త గమనించండి. మీరు ఆలోచన చేయండి. ఆలోచనలో పడాలి అందరూ కూడా. భక్తిపరుడు అన్నాడు, భక్తిహీనుడు అన్నాడు. సంఘములోనే 2 గుంపులు ఉన్నాయి. సంఘములోనే 2 గుంపులు ఉన్నాయి. ఒకవేళ సంఘము వెలుపట ఉన్న వారిని గూర్చి చెప్పుకోవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు అంటే వారికి తెలియదు కనుక. జాగ్రత్త గమనించండి. సంఘములోనే 2 గుంపులు కూడా ఉన్నాయి. ఆ 2 గుంపులలో ఒక గుంపు భక్తితో నడుస్తూ దేవునికి విధేయతను చూపిస్తూ ముందుకు కొనసాగిపోతున్నటువంటి గుంపు. కానీ 2వ గుంపు ఏదైతే ఉన్నదో అది చాలా ప్రమాదకరమైనటువంటి గుంపు. ఆ గుంపుని గురించి వ్రాయబడుతున్న మాట భక్తిహీనులు. వారి యొక్క భక్తిహీనత వలన అనేక విధములైనటువంటి వేదనలు గుండా వారు ప్రయాణం చేస్తారు. వారికి వేదన కలుగుతుంది, వారికి శ్రమ కలుగుతుంది, వారు కన్నీటి పర్యాంతరమైపోయి వారి జీవితాలలో కొనసాగిపోతున్నారు ముందుకు. అంటే కారణం వారికి ఉన్నటువంటి భక్తిహీనత. హీన దశలోనికి వెళ్ళిపోతున్నారు. భక్తిని విడిచిపెడుతున్నారు. దేవుని యందు భయాన్ని విడిచిపెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క జీవితాలను వారు కొనసాగిస్తున్నటువంటి విధానం ఉంది కనుక వారిని గూర్చి వ్రాయబడుతున్నటువంటి మాటలు అక్కడ మనము చదువుతున్న 32వ కీర్తన 10వ వచనం అన్నాడు, భక్తిహీనులకు అనేకమైనటువంటి, 1 కాదు 2 కాదంట, అనేకమైన వేదనలు, అన్కౌంటబుల్, లెక్క లేనటువంటి వేదనలు వారికి కలుగుతూ ఉన్నాయి. అనేక వేదనలు వారికి కలుగుతూ ఉన్నాయి. యెహోవాయందు నమ్మకం ఉంచేటువంటి ఆ గుంపు ఏదైతే ఉన్నదో కృప వారిని ఏం చేస్తుందండి? ఆవరిస్తుంది. అందుకనే మనకు భయం లేకుండా పోతుంది. జాగ్రత్త గమనించండి. కృప మనల్ని ఆవరించింది కనుక మనకేం పోయిందంట? భయం పోయింది. భయం పోతే మంచిదే, ధైర్యంగా ఉంటాం. కానీ దేవుని మీదే భయం పోతే ఇంక మనల్ని ఎవరు కాపాడలేరు. ఇది కృపాయుగం కనుక కృప వలన మనం క్షేమంగా ఉన్నాం. కృపను గురించి మాట్లాడుకున్నప్పుడు 2 విషయాలు మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఒకటి ఏంటయ్యా అంటే కృప యోగ్యతనిచ్చేది. కృప ఏంటండి? యోగ్యతనిచ్చేది. 2వదిగా కృప క్షేమమునిచ్చేది. ఈ 2 పదాలకు కూడా సరిపోయేటువంటి పదమే కృప. 2 పదాలకు కూడా నిర్వచనం చెప్పమంటే కృప అని ఒక మాటలో మనం చెప్పచ్చు. కృప అనగా యోగ్యత లేదు. నేను దేవుని సన్నిధానమునకు రావడానికి నాకేం లేదు, యోగ్యత లేదు. ఎందుకు? నా దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మనకేం లేదు, పరిశుద్ధత లేదు కనుక దేవుని సన్నిధానం రావడానికి యోగ్యత లేదు. కానీ యోగ్యత లేని మనకు యోగ్యతను కల్పించింది ఏంటంట? కృప, 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 కృప. నేను నా యొక్క ప్రయాణము గుండా నేను ప్రయాణించి వెళ్ళిపోతున్నాను. ఆ ప్రయాణములో అనుకోలేనటువంటి విపత్తు నన్ను చుట్టుకుంది. ఆ విపత్తులో నేను మరణం అయిపోవాలి, కానీ నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసాను. దేవుడు అన్నాడు కదా,
ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకల యందు నిన్ను కాపాడును. నేను క్షేమముగా నా యొక్క గృహానికి తిరిగి వచ్చానంటే నన్ను ఏం ఆవరించిందండి? వైఫైలా. ఎలాగా చింటూ ఆలోచించే కృప ఎలా ఉంది ఇప్పుడు? ఆవరించడం అంటే ఏంటి? వైఫై. ఇప్పుడు వైఫై ఆన్ చేసాం అనుకో, 5G బాబులు ఉన్నారా? చుట్టూ 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 దేవుని యొక్క కృప కూడా, మనము మధ్యలో ఉన్నామనుకోండి, దేవుని యొక్క కృప మన చుట్టూ కూడా ఆవరించింది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. దానికి ముందు వాక్యములో చదివాము, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా దేవుని యొక్క ప్రజల చుట్టూ, తన యొక్క ప్రజల చుట్టూ, యెహోవా యందు నమ్మకం ఉంచు వారి యొక్క చుట్టూ నేను కూడా అలాగునే ఉందును. దేవుని యొక్క కృప మనలను ఆవరించింది కనుక మనం ఎలా ప్రయాణించినా మనం క్షేమమే. ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా మనకు భద్రతే. ఎందుకయ్యా అంటే మహోన్నతుని చాటున నివసించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడు గనుక మరి ఎలాంటి పరిస్థితుల గుండా ఉన్నా దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. యెహోషువతో ఆయన అంటారు, మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల అన్నిటి ప్రకారంగా నీవు జీవిస్తే నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. అపాయములు వస్తాయా? ఆ అపాయముల నుండి నీవు పైకి వెళ్ళిపోతావు. నీ చేయి పై చేయిగా ఉంటుంది. ఒక క్రైస్తవునికి దేవుడిచ్చేటువంటి అభయం అండి ఇది. అందరూ చెప్పలేరు ఈ మాటలు. అందరూ చెప్పగలరండి, మా దేవుడు మాకున్నాడని అందరూ చెప్పగలరా? చెప్పలేరు. అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఆ విషయాన్ని చెప్పలేకపోయింది. మేము ఆరాధిస్తున్నటువంటి దేవి దేవతలు ఉన్నారు, వారు మమ్మల్ని కాపాడగలరని చెప్పలేకపోయింది. ఆమె మరలా తిరిగి ఏం చెప్తుందయ్యా అంటే, మీ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అని చెప్పడం ప్రారంభించింది. మీ దేవుడిని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయని చెప్పడం ప్రారంభించింది. మీ దేవుడు ఉన్నవాడు అనివాడు, ఆకాశమునకు దేవుడే, భూమికి కూడా దేవుడే అని ఒక అన్య స్త్రీ వేశ్య చెప్పడం ప్రారంభిస్తుంది. నేనంటున్నాను, అంతటి సాక్ష్యము ఒక అన్య స్త్రీ ఇస్తే మనం మరి ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలగాలి? దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నా పరిస్థితులను మారుస్తున్నాడు, దేవుడు నా జీవితాన్ని కడుతున్నాడు, దేవుడు నా స్థితిగతులను మారుస్తున్నాడు, దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తూ ఎలాంటి పరిస్థితులు గుండా ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని మనము చెప్పగలుగుతున్నామండి. జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క లేఖనాలు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. జాగ్రత్త గమనించండి. ఆయన రెక్కల నీడలో ఉన్న వారిని ఆయన భద్రపరుస్తాడు. సేమ్ టైం జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క మాటలు. అదే సమయానికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటయ్యా అంటే, నిన్ను విడువను ఎడబాయను. చాలాసార్లు మన జీవితం నిట్టూర్పులు గుండా వెళ్ళినప్పుడు, దేవుడా ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు? దేవుడనేవాడే ఉంటే ఏమంటామండి? దేవుడనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు పగవారికి కూడా రాకూడదు, ఇన్ని శ్రమలు నాకేనా? ఒక పెళ్లి కాని కుర్రాడు ఇదే విధంగా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడని తన స్నేహితునితో తర్వాత ప్రార్థించిన తర్వాత తన స్నేహితునితో మాట్లాడుతున్నాడంట. దేవుడనేవాడు ఉంటే నాకే ఇలా ఎందుకు జరిగింది? స్నేహితుడి దగ్గర అయిపోయాక ఇంకా విడిచిపెట్టలేదు, మళ్ళా చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో కూడా చెప్తున్నాడంట. దేవుడు అనేవాడు ఉంటే నాకే ఇలా ఎందుకు జరుగుద్ది? పాస్టర్ గారు, అబ్బా ఈ కుర్రాడు చాలా విశ్వాసంగా ఉన్నాడు, ఏం బాబు ఏం జరిగింది ఎంతకు అంటే,
నన్ను ప్రేమించిన పిల్ల ఇడిచిపెట్టి పోయిందండి. ఏం పోయిందంట? దేవుడు అనేవాడే ఉంటే నాకే ఇలా. మాస్టర్ గారికి అప్ప ఇలాంటి విశ్వాసాలు ఉన్నంత కాలం కూడా చాలా ముందుకెళ్ళిపోవచ్చని పాపం నవ్వుకున్నా. జాగ్రత్త గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అనేవాడే ఉంటే ఆశీర్వదించబడిన వాడే ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడు. మన ఇండియన్స్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి చులకనంట. ఎందుకో తెలుసా అండి? మన ఇండియన్స్కున్న నీచమైన ఒక బుద్ధి ఉందంట. ఆ బుద్ధి ఏంటయ్యా అంటే, ఒక పీతలో ఒక బౌల్ ఉందనుకోండి, ఆ బౌల్లో పీతలన్నిటిని కూడా ఉంచేసి మూత ఉంచకపోయినా అవి ఎక్కడికి పోవు. ఎందుకు? ఓ పీత ఎక్కితే ఇంకో పీత లాగుతుంది. మనకి ఇండియన్స్కు ఉండే నీచమైన బుద్ధి ఏంటో తెలుసా? నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఇంకోడు బాగుపడకూడదు. నేను ఆశీర్వదించబడకపోయినా పర్వాలేదు కానీ ఇంకోటి ఆశీర్వదించబడకూడదు. నేను ఇల్లు కట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ఇంకోడు ఇల్లు కట్టుకోకూడదు. నేను కారు కొనుక్కోపోయినా పర్వాలేదు కానీ ఇంకొకడు ఏం కొనుక్కోకూడదు? కారు కొనుక్కోకూడదు అని నీచమైనటువంటి బుద్ధి పోతున్నాం మనం. ఇక్కడ అన్నాడు దేవుడు, నిన్ను విడువను ఎడబాయను. ఆ పై మాటలు అన్నాడు కదా, ఆ పై మాటలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఏం పొందాలమ్మా? ఒక క్రైస్తవునికి ఏం కావాలయ్యా? తృప్తి కావాలి. ఒక క్రైస్తవుడు తృప్తి కలిగి ఉండాలి తన జీవితంలో. భక్తిహీనులను వ్యాధులను చుట్టుకుంటున్నాయంటే కారణం ఏంటో తెలుసు? వారికి ఏమి లేదండి, తృప్తి లేదు. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా తృప్తి కలిగి ఉండాలి తన జీవితంలో. తృప్తి కలిగి నేర్చుకోవాలంట. ఉన్నదానితో తృప్తి కలిగి ఉండాలి. దేవుడా నాకు ఇది ఇచ్చావు, దేవుడా నన్ను ఈ స్థితిలో ఉంచావు. చాలాసార్లు నేను మీతో జ్ఞాపకం చేస్తానండి, చాలాసార్లు నేను చెప్పాను మీకు, మీ అందరికీ కూడా గుర్తుండేటువంటి విషయమే. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు కారులో ఉన్న వ్యక్తిని చూసి ఏమనుకున్నాడండి? నాకు దేవుడా ఇలాంటి కారు ఎందుకు ఇవ్వలేదు నాయన? దేవుడు అనేవాడే ఉంటే ఆ కారు నాకు ఎందుకు రాదు నాయన? ఆ పక్కన ఒక సైకిల్ మీద వెళ్ళిపోతున్నవాడు ఏమన్నాడండి? దేవుడా ఇలాంటి బైక్ నాకు ఎందుకు ఇవ్వలేదు నాయన? ఈ సైకిల్ తొక్కలేకపోతున్నాను. ఆ పక్కన ఇంకోటి నడిచి వెళ్ళిపోతున్నాడంట, మంచి షూ వేసుకున్నాడు. షూ వేసుకొని, దేవుడు ఇలాంటి సైకిల్ ఇస్తే ఎక్కడికైనా నడిచి వెళ్ళలేకపోతున్నాను నాయన, దేవుడు అనేవాడే ఉంటే నాకు ఎందుకు? ఆ పక్కన ఇంకోడు కాలు నడకన చెప్పులు లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఆడికి షూ అన్నా ఉన్నాయి, నాకు చెప్పులు కూడా లేదు నాయన, ఎందుకు నాయన ఇలాంటి పరిస్థితి నాకు అని ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి ఆ ఎదురు ఆ వీల్ చైర్లో కాళ్ళు లేకుండా ఒక వ్యక్తి కూర్చున్నాడు. వాడు అనుకున్నాడంట చూడగానే, ఇంక ఆ కాళ్ళు లేని వ్యక్తి అనుకున్నాడంట ఈ వ్యక్తిని చూడ, ఆడి కాళ్ళైనా ఉన్నాయి నడిచి వెళ్ళిపోతున్నాడు, నాకేమి లేవు నడటానికి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రారా అని ఫోన్ చేయాలి, అరే తీసుకెళ్ళండి అని బతిమాలుకోవాలి అని వాడు అనుకున్నాడు. ఈ వీల్ చైర్లో ఉన్న వ్యక్తి కొంతసేపటికి ఒక అంబులెన్స్ వచ్చిందంట, ఒకడు చచ్చిపోయి పడి ఉన్నాడంట. దేవుడా ఇప్పుడు అనుకుంటున్నాడంట, దేవుడా నాకు ప్రాణమన్నా ఇచ్చావు, నీకు స్తోత్రం అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏముండదంట మనకి? తృప్తి ఉండదు ఈ జీవితానికి, ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. అంటే మానవుల యొక్క ఆలోచన తృప్తి లేనటువంటి జీవితం. పౌలు గారు అంటారు, దీనిని బట్టే సంఘాన్ని బలపరచడానికి దేవుడు అన్నాడు, నిన్ను విడువను ఎడబాయను. ఎలాంటి పరిస్థితులు గుండా అయినా గనుక మీరు ఏం కలిగి ఉండాలండి? తృప్తి కలిగి ఉండాలి. మన ఉప్పాళ్ళలో అమ్మే తృప్తి బిర్యానీ కాదు. ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి సంఘానికి ఈ లేఖనం, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖనం రాస్తూ ఆయన అంటారు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉందరు. 4వ అధ్యాయం 11వ వచనం వాక్య ముగింపులోనికి మనం వస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, నాకు కదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను.
దీన స్థితిలో నేను ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నుండనెరుగుదును. ప్రతి విషయములలో, అన్ని కార్యములలో కడుపు నింపుకొనుటకును, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏం నేర్చుకున్నాడండి? చక్కగా మాట్లాడడం నేర్చుకున్నాడా? ఎలా బోధించాలో ఈ విషయాల గురించి కదా ఆయన చెప్పేది. నేను సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నా జీవితం ఏమిటో నాకు తెలుసు. రోమా అధికారిగా ఉన్నప్పుడు ఆయన దారి గుండా వెళ్ళిపోతే దారిలో కనబడిన వారందరూ కూడా ఖచ్చితంగా ఆయనకి ఏం చేయాలండి? నమస్కారం చేయవలసిందే. అంతటి అధికారం ఉంది ఆయనకి. సుఖవంతమైనటువంటి జీవితం, అన్ని విధాలుగా కూడా సంతృప్తి కలిగి ఉన్నాడు. ఆ జీవితాన్ని నేను ఎరిగియుందును. ఇంకా కింద ఒక్కొక్క పత్రికలో వ్రాస్తాడు, నేను అనేక సార్లు నా కడుపును ఏం చేశానంట? మార్చుకున్నాను. ఎవరి నిమిత్తం అండి? క్రీస్తు నిమిత్తం కడుపును మార్చుకున్నాను. తిండి లేని సమయాలు అనేక సమయాలు నాకు ఉన్నాయి. నేను క్షేమముగా ఉన్న స్థితిలో ఉంది నాకు, అలాగనే క్షేమము లేనటువంటి స్థితి ఉంది. కానీ ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకున్నాను. ప్రియ సంగమా, నీవు కూడా ఏం నేర్చుకోవాలి తెలుసా? ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీవు సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నావా, నీ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా నా ప్రభువు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము ఇందాక మనం చదివాం కదండి. 5వ వచనము తర్వాత 6వ వచనము నుండి కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఇంకా ఆ ముందు పౌలు గారు రాస్తున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై, ఎందుకంటే ఈ లోకములోనికి మనము ఏమీయూ తేలేదు. ఈ లోకములో నుండి ఏదియు కూడా తీసుకొని పోలేము. కనుక అన్న వస్త్రములు కలిగిన వారమై సంతృప్తి కలిగి ఉందము అనేటువంటి మాటలు కూడా పౌలు గారు రాస్తారు. అంటే ఈ మాటల ద్వారా మన జీవితాలలో మనము ఎలాంటి విషయాలను అన్వయించుకోవాలయ్యా అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఏం కలిగి ఉండాలండి? సంతృప్తి కలిగి ఉండాలి. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 6వ వచనములో అన్నాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉండాలి. మనం భయపడకుండా ఎలా చెప్పగలిగిన వారమై ఉండాలి? నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఎందుకంటే 118వ కీర్తన 6వ వచనములో అంటాడు, యెహోవా నా పక్షమునున్నాడు. ఏంటండి? యెహోవా నా పక్షమును ఉన్నాడు గనుక. ఆ కింద వచనాలు 6వ వచనము నుండి అంటాడు కదా, యెహోవా నా పక్షమును ఉన్నాడు గనుక నరమాత్రుడు నాకేమీ చెయ్యగలడు. అదే వచనాలని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరొకసారి ఎత్తి చూపుతూ, మనమందరము కూడా ఇలా చెప్పగలగాలి. ఎలా చెప్పగలగాలి? నరమాత్రుడు నాకేమీ చెయ్యగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలగాలి. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. ఆ 91వ కీర్తనలో ఒక్కొక్క వచనాన్ని మనము చదివితే, నువ్వు ప్రయాణం చేస్తున్నావా, ఆ ప్రయాణంలో నీకు క్షేమమే. ఎందుకంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. రాత్రి వేళ కలిగే భయమునకైనను, పగటి వేళన కలిగేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ పరిస్థితుల గుండా నీవు ప్రయాణించినప్పటికీ ఏ భయమునకు కూడా నీవు భయపడకూడదు. ఇంకా అంటాడు ఆ కింద వచనములో, ఏ తెగులును కూడా నీ గుడారమును సమీపించదు. చూడండి, దేవుడిచ్చే అభయాలండి ఇవన్నీ కూడా, దేవుడిచ్చేటువంటి క్షేమాలు ఇవన్నీ కూడా. దేవుడు ఈ విధంగా దేవుని యందు నమ్మకం ఉంచే వారిని నడిపిస్తారు, మనల్ని కూడా నడిపిస్తారు. అయితే ఖచ్చితంగా మనము చేయవలసినటువంటి పనుల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి పనులు. మొదటిది ఎవరిని ఆశ్రయించాలండి? మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయించాలి.
రెండవదిగా నీవు ఎలాంటి పరిస్థితులకు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులైనా ఎలా చెప్పాలో తెలుసా? నరమాత్రులు నాకేమి చేయగలరని ధైర్యముతో చెప్పుదుముగాక. నరమాత్రులు మనకేం చేయగలరని, లోకంలో నుండి వచ్చే ప్రమాదాలను మనల్ని ఏమీ చెయ్యలేమని ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉండాలి. భయపడవద్దు, ఎందుకంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. రోజుకొక్కసారైనా ఆయన వాక్కు నిన్ను బలపరుస్తుంది, భయపడొద్దని. మూడవదిగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం కలిగి ఉండాలండి? సంతృప్తి కలిగాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇలా మన జీవితం ఉంటే ఆ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానములన్నీ కూడా నిన్ను వెంబడించునుగాక. ఆమేన్. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.